హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, మన ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి. 2 కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, సరైనటువంటి భద్రత కానీ, మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ on 3rd June requesting to return the electronic items supplied to my camp office AEP LA, and to inform that despite such and the said electronics items are not traceable since they were supplied long back and they might be in wear and tear position and due to which the same might be dumped elsewhere. I am therefore to request you to calculate the present value of the said items so as to make the payment or otherwise, if permitted, ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేర్ అండ్ టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది in the June and wish to inform that the furniture which was being used in my office at Hyderabad has been shifted to my camp office at Sattanapalli in Guntur for my official use. On the eve of change of government, instead of returning the old furniture, I want to pay the cost of the said furniture. Therefore, I request you to calculate the value of the said furniture items so as to make the payment, or otherwise, if permitted, the same may be treated as wear and tear items. దిస్ ఈజ్ June 6th అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో. నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బు ఇస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా, లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తే నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కల్పించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడెక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నాను తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.